హలో అండి. అందరూ ఎద్దుగాను అనగానే అమ్మో! అది చాలా కాస్ట్‌లీ బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు అనుకుంటారు. కానీ అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీయే అండి. అది ఎలాగో చూద్దాం. నేను ఒక కడాయిలో 5 స్పూన్ల రిఫైన్డ్ ఆయిలు, ఒక వేరొక కడాయిలో 5 స్పూన్ల మన ఎద్దుగా నూనెను వేశాను. మీ కలర్ డిఫరెన్స్‌ని బట్టి మీరు ఏది ఆయిల్ అనేది డిఫరెన్స్ ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఆనియన్స్ అనేది ఫ్రై చేశాను. ఆనియన్స్ ఫ్రై చేశాక మన ఎద్దుగా నూనె ఆల్మోస్ట్ అలాగే ఉంది. కానీ రిఫైన్డ్ ఆయిల్ మాత్రం 2 స్పూన్ మాత్రమే ఉంది. దీన్ని బట్టి మీరు ఎస్యూమ్ చేసుకోండి. మనకి అది రిఫైన్డ్ ఆయిల్ 1 లీటర్ వాడే బదులు మనం మన ఎద్దుక నూనె హాఫ్ లీటర్ వాడితే సరిపోతుంది. దీన్ని బట్టి మీరు కాస్ట్ అనేది ఎస్యూమ్ చేసుకోండి. రిఫైన్డ్ ఆయిల్ ఆల్మోస్ట్ రూ. 160 ఉంటుంది. కానీ మన ఎద్దుక నూనె వేరుశనగ నూనె అయితే రూ. 250 ఉంటుంది. అయినా గాని మీకు అబోవ్ రూ. 100 అనేది మీకు డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది కదా! అదెలా బడ్జెట్ ఫ్రెండ్లీ అవుతుంది అని మీకు డౌట్ వస్తుంది కదా! నెక్స్ట్ వీక్‌లో దానికోసం మరిన్ని విషయాలు నేర్చుకుందాం.